ఏపీలో కూటమి ఆటవిక పాలనను వ్యతిరేకిస్తూ వైసీపీ పార్లమెంట్ ఎదుట ధర్నా చేపట్టింది. పార్లమెంట్ మకర ద్వారం వైసీపీ ఎంపీలు ఫ్లెక్సీలతో ఆందోళనకు దిగారు. ఏపీ శాంతి భద్రతల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలనే అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలని నినాదాలు చేశారు. ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోంది. ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు పరిపాటిగా మారాయి. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని, శాంతి భద్రతలను పరిరక్షించాలని, రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రెడ్ బుక్, రాజ్యాంగం పేరుతో ప్రతీకార రాజకీయాలు మొదలయ్యాయి. వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులు చేయించడమే కాదు, హత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వదలడం లేదు. ఈ క్రమంలోనే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై అధికార టీడీపీ దాడులు చేసింది. ఈ జంగిల్ రాజ్పై చట్టబద్ధంగా అహింసా పద్ధతుల్లో వైఎస్ఆర్సీపీ పోరాటాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ పరిస్థితులను కేంద్ర హోంశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లింది. త్వరలో హోంమంత్రి అమిత్ షాను కలిసి పరిస్థితులను ఆయనకు వివరించాలని భావిస్తోంది వైసీపీ. You want justice. 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 We 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 want justice. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.